మనము జావాస్క్రిప్ట్‌లో చాలా యూజ్‌ఫుల్ మెథడ్ ఇంక్లూడ్స్ అని చెప్పేసి ఉంటది. అరే మెథడ్స్‌లో మనకి చాలా ఇంపార్టెంట్ మెథడ్ అనమాట ఇది. ఇంక్లూడ్స్ మెథడ్ అంటే ఏంటి అసలు ఎలా పనిచేస్తుందో చూసినట్టయితే, ఇంక్లూడ్స్ మెథడ్ అనేది ఏంటంటే, మనకి ఒక ఎరే లోపల మన ఆ ఎలిమెంట్ లేదా ఐటెమ్ ఉందా లేదా అని చెక్ చేయడం కోసం మనం వాడేదే ఇంక్లూడ్. ఎరే లోపల ఆ వాల్యూ లేదా ఎలిమెంట్ ఉందా లేదా మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ వాల్యూ అనేది ఆ ఎలిమెంట్ అనేది ఆ ఎరే లోపల ఉందా లేదా అనేది చెక్ చేసేది ఇంక్లూడ్స్ మెథడ్ అనమాట. అయితే ఇది 2 వాల్యూస్‌ని 2 రిజల్ట్‌ని ఇస్తుందనమాట. 2 రిజల్ట్‌ని రిటర్న్ చేస్తుంది. ఒకటి ట్రూ ఆర్ ఫాల్స్. ఎందుకంటే ఇది బూలియన్ వాల్యూస్‌ని చేస్తున్నాం. ఎందుకంటే ఉందా లేదా అంటే ఉంది ఉంటే ఉంది లేకపోతే లేదని చెప్పి చెప్పడం అనమాట. అంటే ఉంది అంటే ట్రూ అని చెప్పిద్దనమాట. లేదంటే ఫాల్స్ అని చెప్పిద్దనమాట. ఇలాగా ఈ యొక్క బూలియన్ వాల్యూస్‌ని ఇది రిటర్న్ చేస్తుందనమాట. మనకి ఎగ్జాంపుల్‌గా చూసినట్టయితే ఇక్కడ కాన్స్ట్ ఫ్రూట్స్ అని చెప్పేసి నేను ఒక ఎరే తీసుకున్నాను. ఎరే లోపల యాపిల్, బనానా, మ్యాంగో 3 ఉన్నాయన్నమాట. 3 కూడా మనకి స్మాల్ లెటర్స్‌లోనే ఉన్నాయి ఇక్కడ. స్టార్టింగ్ ఇది క్యాపిటల్ లెటర్ లేదనమాట. స్మాల్ లెటర్ ఉందనమాట. ఇక్కడ లోయర్ కేస్‌లో ఉంది. అయితే మనకి ఈ యొక్క ప్రోగ్రామ్‌ని రన్ చేసినట్టయితే మనకి ఆన్సర్ రిటర్న్ ఏమొస్తదో చూద్దామనమాట. ఫస్ట్ ఏమొచ్చింది ట్రూ వచ్చిందనమాట ఫస్ట్‌ది. ఎందుకంటే బనానా ఉందా లేదా? ఫ్రూట్స్‌లో బనానా ఉందా లేదా చెక్ చేసింది. ఫ్రూట్స్ డాట్ ఇంక్లూడ్స్. బనానా ఉంది కాబట్టి ట్రూ వచ్చింది. సెకండ్ వన్ ఫాల్స్ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే గ్రేప్స్. గ్రేప్స్ ఉందా? ఇక్కడ లేదు. గ్రేప్స్ ఉంది కాబట్టి ఫాల్స్ వచ్చిందనమాట. లేదు కాబట్టి. థర్డ్ వన్ కూడా ఫాస్టే వచ్చింది. ఎందువల్ల అంటే ఇక్కడ మ్యాంగో ఉంది. కాకపోతే ఇక్కడ క్యాపిటల్ లెటర్ అయిందనమాట ఎమ్ అనేది. ఇక్కడ క్యాపిటల్ లెటర్ లేదు. స్మాల్ లెటర్‌లో ఉంది. ఎందుకంటే ఇక్కడ జావాస్క్రిప్ట్ అనేది కేస్ సెన్సిటివ్ కాబట్టి ఇక్కడ ఏమైద్దంటే మనకి ఇది కూడా ఫాల్స్‌ని రిటర్న్ చేస్తుంది. ఇది మనకి ఎరే మెథడ్స్‌లో చాలా చాలా ఇంపార్టెంట్ మెథడ్ ఇది. ఇంక్లూడ్స్ మెథడ్ అనమాట.